ఇది నేను గైస్ ఒక బుక్ తీసుకున్నాను. సో లైబ్రరీకి ఎందుకు వచ్చానంటే మా ఫ్యాకల్టీ అసలు నేను లేకపోతే ఏమైపోతారో అనిపిస్తుంది కొన్నిసార్లు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా వీళ్ళని, వాళ్ళు అక్కడికి రారు. హలో మంచ్కేన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వ్లాగ్. సో ఇది డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నేను యూజువల్లీ షార్ట్ ఫార్మాట్లో పెడతా కదా, షార్ట్స్లో డే ఇన్ మై లైఫ్. సో నా డే మొత్తంలో యూజువల్గా ఏముంటుందంటే కాలేజ్కి వెళ్తా, వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకుంటా, తినడానికి వెళ్తా. సో ఇది నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్తున్నా, ఓకే డే అంతా ఏం చేస్తాం నేను నా ఫ్రెండ్స్ అదంతా అని చెప్పి. నాకు కాలేజ్ ఉండేదైతే 3 hours అనమాట, క్లాసెస్ 3-4 hours మించి ఉండవు నాకు. సో ఆ 3-4 hours నేను ఏమేం చేస్తాను, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను అనేది మీరు ఈ వ్లాగ్లో చూడండి. సో ఇంకా డిలే చేయకుండా వ్లాగ్లోకి లెట్స్ గో. ఇది మా లైబ్రరీ గైస్. బయట నుండి మా క్యాంపస్లో ది బెస్ట్ సోర్సెస్ ఉంటాయన్నమాట, మనకు కావాల్సిన ఎడ్యుకేషనల్ సోర్సెస్. మనం జస్ట్ వాడుకోవాలంతే. మనం అవి ఎందుకు వాడుకుంటాం, వేరే ఓటీటీ అయితే వాడుకుంటాం కానీ. దిస్ ఇస్ అవర్ లైబ్రరీ గైస్. సో ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. తను మా వైష్ణవి, తనే మా సిఆర్ గైస్. సో ఇది పాత్వే అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది కింద ఫ్లోర్ పై ఫ్లోర్ ఇలా 2 sections కింద డివైడ్ అయి ఉంటుంది. అక్కడ కూడా చదువుకోవచ్చు, లైక్ కాకపోతే మాట్లాడకూడదు అనమాట. ఇది నేను గైస్ ఒక బుక్ తీసుకున్నాను. సో లైబ్రరీకి ఎందుకు వచ్చానంటే మా ఫ్యాకల్టీ రమ్మంటే వచ్చాను గైస్, అంతకు మించి పెద్ద రీజన్ ఏం లేదు. మీరు కూడా షాక్ అవుతారు, ఇలాంటి షాకింగ్ పనులు చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి నేను యూజువల్ రాను ఇలాంటి ప్లేసెస్కి అందుకు. సో బేసికల్గా మా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది గైస్. కాకపోతే లైబ్రరీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, ఎస్థెటిక్గా ఉంటుంది. కానీ వచ్చి చదువుకోవాలంటే నేను నిద్ర వస్తుంది, అదేంటో తెలియదు. పొద్దున్న లేని నిద్ర ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు చదువుకుందాం అనుకుంటే అప్పుడు వర్షం పడుతుంది, అదేంటో తెలియదు. అంటే దేవుడు నాకు అక్కడ సజెషన్ ఇస్తున్నట్టున్నారు, చదువుకోకు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి. సో ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ ఇంకా క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళంతా నార్మల్ బేసిక్ డే అనమాట. ఇలా పని లేకుండా వచ్చి ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఎందుకు వస్తారో తెలియదు అసలు అది. సో గైస్ ఇంతకుమించి ఎక్కువ గోల చేసిన ఫ్యాకల్టీ చూస్తే ఇంకా నాకు అటెండెన్స్ ఇవ్వరు, అందుకని చెప్పి ఇంకా సైలెంట్గా చదువుకుందాం. 5 minutes later. సో హే గైస్, మా క్లాస్ అయింది ఇప్పుడు, లైబ్రరీలో చెప్పా కదా, అది అయ్యి అక్కడ నుండి మేము మా క్లాస్కి వెళ్తున్నాము. చాలా కష్టంగా ఉంది క్లాస్కి వెళ్ళాలంటే. మీరు ఆగండి గైస్, మీకు వెదర్ చూపిస్తాను ఒక్క సెకండ్. సో నేను మెట్లు దిగుతున్నాను, నాకు కళ్ళు నెత్తుకుంటాయి ఎప్పుడు. నేను మెట్లు దిగుదాం అనుకుంటే కింద పడుతూ ఉంటాను అనమాట. అందుకని చెప్పి సరిగ్గా దిగకపోతే ఇక్కడ పరువు పోతుందని చెప్పి చాలా కష్టపడి దిగుతున్నాను. లుక్ ఎట్ ద వెదర్ గైజ్, ఇలా ఉంది. ఇలాంటి వెదర్లో ఎవడైనా దుప్పడేసి పడుకుందాం అనుకుంటాడు కానీ క్లాస్కి వెళ్తాడా? ఏమంటావు వైషు? పక్క పడుకుందామని అనుకుంటాం. ఎస్ గైస్, అసలు నిద్ర వస్తుంది. టైం ఎంత? టైం 1:17 గైస్. 24 hour ఫార్మేట్ పెట్టుకుంటారు, చదవడానికి రాదు, ఎందుకో అర్థం కాదు అసలు. నేను లేకపోతే ఏమైపోతారో అనిపిస్తుంది కొన్నిసార్లు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా వీళ్ళని, వాళ్ళు అక్కడికి రారు. ఎక్కడికో అనుకోకండి, గోబీకే అనమాట. మీ అండ్ గోబీ నెవర్ ఎండింగ్ ఎమోషన్. నాది హార్ట్ అయితే గోబీది ఆ పక్క నుండి హార్ట్ వస్తుంది అనమాట. ఓకే గాయ్స్, నేను క్లాస్లో ఉన్నా అండ్ నాకు ఆకలి వేస్తుంది గైజ్. ఆ పక్కన గోల్ ఏమైనా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నా లైఫ్లో ఎప్పుడు 2-3 విషయాల్లోనే ఉంటాను, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, బద్ధకంగా ఉంది. ఈ 3 తప్ప నా లైఫ్లో ఏం జరగట్లేదు, ఏం ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. ఎప్పుడు ఏం చేస్తా, ఆకలి వేస్తే తింటా, నిద్రపోతా, ఇదే పని లూప్లో అవుతుంది. నాది ఎంతైనా మీది కూడా ఎంతైనా కమెంట్ చేసి చెప్పండి. సో అది ఇంకా క్లాస్లో ఉన్నా, ఇంకా క్లాస్ అవ్వలే, 1 hour ఉంది, ఏంటో. సో గైజ్ రూమ్కి వచ్చేసాను అనమాట. ఇది నా రూమ్, యాజ్ యూజువల్ సేమ్ మెస్సీ రూమ్ అనమాట. ఆకలి వేస్తుంది, ఇంకేం తినాలి. సో గైజ్ ఇందాకే చెప్పా కదా నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పి. సో నా రూమ్లో ఉన్న ఫుడ్ హంటింగ్ చేద్దాము ఇప్పుడు. ఇది నా దగ్గర ఉన్న ఫుడ్ అనమాట. అంటే ఇది బయట జస్ట్ ఓకే రెడీ టు ఈట్, ఇలా వెంటనే పిక్ చేసుకుని తినే టైప్. దాంట్లో మోస్ట్లీ చాక్లెట్స్ ఉంటాయి, నాకు చాక్లెట్స్ చాలా ఇష్టము. అండ్ మెయిన్గా డైరీ మిల్క్. అంటే నేను అన్ని చాక్లెట్స్ తిన్నాను కానీ తినేవి మాత్రం చాలా ఇష్టంగా తింటా. అలా నాకు ఈ డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం. ఇది ఒకటి, కానీ ఇది హెర్షేస్ది ఒకటి ఉంటుంది కదా, ఇది చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ బిస్కెట్ తీసుకుందాం. కొంచెం ఇది ఒకటే బెటర్ ఆప్షన్ కనిపించింది.
టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అయిందనమాట. ఇందాక నుండి నేను చెప్తున్నా కదా ఫుల్ ఆకలేస్తుంది. సో ఫుల్ ఆకలేస్తుంది అది అని చెప్పి, సో ఇప్పుడు స్నాక్స్ తినడానికి అని చెప్పి రెడీ అయ్యాను. 4:45కి మా మెస్లో స్నాక్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా ఫ్రెండ్ రూమ్కి వెళ్తున్నప్పుడు ఇందులో స్పెషల్ ఏముందంటే, నేను లాస్ట్ టైం ఇది ఉల్లిపాయ బాంబ్స్ లాంటిది అనమాట. కింద వేస్తే అదే సౌండ్ వస్తుంది కదా ఇలా, ఆ టైప్ది. కాకపోతే దానికి 10 times సౌండ్ వస్తుంది. మీకు ఎంత వస్తుందో వీడియోలో చూపిస్తా. తర్వాత నా ఫ్రెండ్ రూమ్కి ఒక అమ్మాయికి తెలుసు ఆల్రెడీ, లాస్ట్ టైం చూపించా. ఇంకో అమ్మాయి లేదనమాట అప్పుడు నేను చేసినప్పుడు, తెచ్చినప్పుడు తన ఇంటికి వెళ్ళింది. సో తనకి అంటే తన మీద వేసి తను ఇచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ హోప్ అదేమవుతుంది అని చెప్పి. ఒక మంచి ఫన్నీ రియాక్షన్ వస్తే మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. వెయిట్ గైస్. ఉల్లిపాయ బాంబు వాటర్ వస్తుంది మంచిగా. మొన్న నైట్ పేల్చాం. రెండోది దూరిపోతాం వెంటనే. గైస్ ఒక చండాలమైన రియాక్షన్ ఇచ్చింది గైస్. ఏదో ఎక్స్పెక్ట్ చేసా, భయపడుతుంది, ఉలిక్కి పడుతుంది అని చెప్పి. అది ఫెయిల్ అయింది గైస్. సో స్నాక్స్కి వెళ్ళాలి. ఇంత రెడీ అయ్యాం కాబట్టి ఇంకా టైం అవ్వలేదు, 4:40 అవుతుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకో 5 minutesలో స్టార్ట్ అవుదామని. ఇట్స్ నాట్ క్రాకర్స్ గైస్. సో ఇది ఇలా ఉంటుంది అనమాట పెద్దగా, అంటే ఆనియన్ బాంబ్ లా లేదు. కాకపోతే సౌండ్ చూసారు కదా చాలా ఎక్కువ వచ్చింది ఆనియన్ బాంబ్ కన్నా. ఆనియన్ బాంబ్ ఏంటి నాకు అది తెలుసు, పాపప్స్ దాంట్లో ఆనియన్ బాంబ్ అంటారే. యా. సో గైస్ మాకు చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్, చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా ఉండేసరికి ఆ లైన్లో వెయిట్ చేయడం కన్నా కూర్చొని కొంచెం లైన్ తగ్గాక వెళ్దాం అనుకున్నాం. నాయిస్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే మెస్లో అందరు గోల అంటే మెల్లగా మాట్లాడినా ఎక్కువ వస్తుంది కాబట్టి. చాలా పెద్ద లైన్ ఉంది గైస్. మేము ఏదో షుగర్ ఎక్కువ కరెక్ట్గా 4:45కి వచ్చాం, లైన్ ఉంటుందని తెలిసి కూడా. సో ఇప్పుడు సర్లే లైన్ తగ్గిన తర్వాత కూర్చుందాం, ఎవరి నుంచి ఉంటాడు లైన్లో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఆ లైన్ తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పి. అది గైస్ తెచ్చుకున్న తర్వాత వీడియో పెడతాను అదనమాట. ఆ లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది, ఇందాక చూపించా కదా క్లిప్లో, అదనమాట. సో హే గాయ్స్, సో స్నాక్స్ తినేసి ఇప్పుడే అలాగ వాక్ చేద్దాం క్యాంపస్లో అని అనుకున్నాం నేను నా ఫ్రెండ్. మా క్యాంపస్లో అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా మధ్యలో, దాని మీద బ్లాక్ అండ్ వైట్ పెయింట్ వేస్తున్నాడు, ఆ జీబ్రా పెయింట్. అందుకని చెప్పి చాలా చోట్ల ఇలా బ్లాక్ చేస్తాడనమాట, ఆ పెయింట్ ఎండాలి అని చెప్పి. లేదంటే వాళ్ళకి కూడా తెలుసు మనం ఏం చేస్తామని చెప్పి. మన అందమైన కృష్ణుడి పాదాలని దాని మీద వేస్తాం కాబట్టి ఎందుకులే, ఆయన పాదాలే బాగుంటాయి, మన పాదాలు ఉంటాయి డైనోసార్ పాదాలలాగా. అందుకని చెప్పి ఇంకా అలా సరే వాక్ చేస్తూ, ఇక్కడ లైట్ చాలా బాగుంది, స్కిన్ బాగుందని చెప్పి వీడియో తీసుకుంటున్నా. ఇంకా యాక్చువల్లీ చాలా బోర్గా ఉంది, మాకు చేయాల్సిన వర్క్ చాలా ఉన్నాయి. ఇంకో 10-15 డేస్లో సెమ్ వస్తుంది. అయినా మనం అవన్నీ చదివితే టాపర్ అవుతాము. అలా అయితే ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడు నేను సడన్గా చూపించి అమ్మ నాకు 90% వచ్చింది అని చెప్పాను అనుకో, మా అమ్మ వెంటనే నా కూతురేనా, ఎవరో కూతురేమో ఇది అని చెప్పని కంగారు పడుతుంది. అలా మా నాన్నకి అమ్మకి అంత షాక్లు ఇవ్వను కాబట్టి నేను అంత వెంటనే చదవము. ముందు రోజు నైట్ చదివితేనే మన బ్యాక్ బెంచర్ లక్షణం అంటారు. ఇక్కడేమో బెంగళూరు ఇస్ బెంగళూరింగ్ లాగా సడన్గా వర్షం పడుతున్నది, చినుకులు పడుతున్నాయి. అసలు పొద్దున్న ఎండ అనేది అసలు లేదనమాట. చాలా చల్లగా ఉంది. మ్యాక్సిమం ఇవాళ టెంపరేచర్ కూడా 25 అలా ఉంది అంతే. సో ఫుల్ చల్లగా ఉంది. గైస్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. సో గైజ్ ఇప్పుడు నాకు రిటర్న్ అసైన్మెంట్ ఉందన్నమాట, అది గ్రీన్ పేపర్స్ మీద రాయాలి. నాకు కాపీరైట్ వస్తుంది రిషి. నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నాను అనమాట నేను, అందుకని చెప్పి ఇంకా అందరం కలిసి రాద్దామని స్టార్ట్ చేసాం. యా గైస్, సారీ గైస్. సో అదనమాట బేసికల్గా నా హార్ట్ ఇక్కడ ఉంది గైస్, నా ఫ్రెండ్సే నాకు గుండెకాయలు. అందుకని చెప్పి నేను ఇక్కడ వాళ్ళ రూమ్లో ఉన్నా. ఇప్పుడు వెళ్ళిపోమంటే చెప్పు రిషి, వెళ్ళిపోతా నేను. నా వల్లే ప్రాబ్లం అయితే చెప్పరా? ఓకే గైస్, నేను వర్కౌట్ చేస్తున్నాను. బాయ్ గైస్. ఇంకా నెక్స్ట్ నుండి నా రూమ్లోనే వీడియో తీసుకుంటా, నా రూమ్లోనే పెట్టుకుంటాను గైస్. సో గైస్ డన్ విత్ ద అసైన్మెంట్. ఇంకో 2 ఉన్నాయి, అది ఇంక తర్వాత రాద్దామని. ఓకే గైస్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే ఇంతవరకు చూసారంటే ఐ హోప్ యూ లైక్డ్ ఇట్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీకు ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, సో దట్ నా ఛానల్ కూడా గ్రో అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ ఒక హార్ట్ పాప్ అవుతుంది, మీరు ఆ హార్ట్ ఎమోజిన్ కమెంట్ చేసి చెప్పండి, సో దట్ నాకు అర్థమవుతుంది ఓకే మీరు ఇక్కడ వరకు వీడియో చూసారని చెప్పి. ఓకే గైస్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.